బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం 2025 డిసెంబర్ నెలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం ఏంటంటేనండి, ఎక్కడ ఏ వింత జరిగినా ఏది అంటే మనం చూసినా ఏంటంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతీది కూడండి పొల్లు పోకుండా జరుగుతూనే ఇప్పటి వరకు వచ్చింది కదా. అలానే ఏంటంటే గనక ఇప్పుడు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందన్నమాట. ఇక ఇక్కడ మనం గమనించుకుంటే డిసెంబర్ నెలలో ఏంటంటే గనక ఇది తప్పక జరుగుతుందని మనం చెప్పొచ్చు. బ్రహ్మంగారు చెప్పినట్టు డిసెంబర్ నెలలో ఏంటంటే గనక కొన్ని అంటే సంఘటనలు జరుగుతాయన్నమాట. అవి మన సంఘటనలు అనుకోవచ్చు, మనకి హెచ్చరికలు అనుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే గనక ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏంటంటే గనక జాగ్రత్తగా ఉండాలని కూడా కొన్ని అంటే మనకు సూచిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి డిసెంబర్ నెలలో మనం చూసుకుంటే ఏంటంటే గనక నిత్యావసర సరుకుల ధరలండి విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. వాటిని ఏంటంటే గనక కొనుగోలు చేయనంత విధిగా ఏంటంటే వాటి ధరలు పెరిగిపోతాయి. సామాన్యుడు ఏంటంటే గనక తిండి కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అలానే కాకుండా ఇక్కడ గమనించుకుంటే చలి తీవ్రత అండి విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చలి అనేది విపరీతంగా ఉంది కదా. ఇంకా డిసెంబర్ నెలలో ఏంటంటే గనక చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. చలికి ఏంటంటే గనక ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం ఇక్కడ గమనించుకుంటే ఏం చెప్పబడుతుందంటే గనక ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలానే కాకుండా అస్తమా రోగులు ఏంటంటే గనక తీరని అస్తమాతో ఇంకా పెరిగిపోయి బాధపడతారనమాట. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక బంగారు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యుడు కొనే పరిస్థితే ఉండదనమాట. అలాగే ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా కామంతో రగిలిపోతారు. రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇలా డిసెంబర్ నెలలో ఏంటంటే గనక ఇవి జరగబోతున్నాయి. అలానే కాకుండా మృత్యువాత పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అనుకోకుండా ఏంటంటే గనక కొన్ని జబ్బులు మానవులకు వ్యాపించి ఆ జబ్బుల వల్ల ఏంటంటే గనక తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. ఈ డిసెంబర్ నెలలో ఏంటంటే గనక ఇలా జరగక తప్పదని కూడా మనకు కాలజ్ఞానంలో చెప్పబడుతుంది. ఏది జరిగినా ఎప్పుడు మనం భయపడకూడదండి. ఏదైనా సరే మనం ఎదుర్కోవాలన్నమాట.